హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ పరమాన్నం. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కాస్త కొత్తగా పరమాన్నం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉండేలా, ఇలాగే పర్ఫెక్ట్ మంచి క్రీమీ టెక్స్చర్లో ఉండేలా నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. తయారీ విధానం కూడా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బోనాల పండక్కి నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఈ పరమాన్నాన్ని ట్రై చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది. క్షణాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా బోనాల స్పెషల్ పరమాన్నం రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా రైస్ని నానబెట్టుకోవడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి. అందులోనికి 1 కప్పు వరకు రైస్ని వేసుకొని వాటర్ పోసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. పరమాన్నాన్ని ప్రిపేర్ చేసే కంటే ముందుగా ఇలా రైస్ని నానబెట్టి తీసుకున్నారంటే రైస్ మెత్తగా ఉడుకుతుంది. కాబట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు, వీలైతే అరగంట వరకు రైస్ని నానబెట్టుకొని తీసుకోండి. ఇలా రైస్ చక్కగా నానిన తర్వాత బెల్లం రసాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని ముందుగా ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లం తురుమును వేసుకోండి. మీరు స్వీట్ కాస్త తక్కువగా తినేవారైతే 1.5 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. నేను 1.5 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకున్నాను. ఇలా బెల్లం తురుము వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు వాటర్, పరమాన్నం మంచి ఫ్లేవర్ కోసం 4 కచ్చా పచ్చాగా దంచిన ఇలాచీలను వేసి చిన్న చిన్న బెల్లం ముక్కలన్నీ పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. బెల్లం ముక్కలన్నీ పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 5 నిమిషాల వరకు కలుపుతూ మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి. బెల్లం కరిగిన తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఇలా 5 నుంచి 6 నిమిషాల వరకు మసలనిచ్చారంటే పరమాన్నం ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది సపరేట్ అవ్వకుండా జ్యూసీగా మంచి క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. పరమాన్నాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టుకొని ముందుగా రైస్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు చిక్కటి పాలను తీసుకోండి. పాలు వేసుకున్న తర్వాత అదే కప్పుతో 2 నుంచి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి వాటర్ అనేవి పడతాయి. మీరు తీసుకునే బియ్యం రైస్ పొడి పొడిగా అయినట్టయితే మరొక కప్పు పాలు కానీ వాటర్ని కానీ యాడ్ చేసుకోండి. రైస్ అనేవి పొడి పొడిగా కాకుండా సాఫ్ట్గా ఉడికినట్టయితే ఇలా 4 కప్పుల వరకు, అంటే 2 కప్పుల పాలు 2 కప్పుల వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. ఇలా పాలను వాటర్ని వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మసలనివ్వండి. పాలు ఇలా చక్కగా మసులుతూ ఉన్నప్పుడు ముందుగా నానబెట్టి తీసుకున్న రైస్ని మొత్తాన్ని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఇలా మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకోండి. రైస్ని వేసుకున్న తర్వాత పాలల్లో రైస్ మొత్తం కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి వీలైనంత లో ఫ్లేమ్లో ఉంచి రైస్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా రైస్ మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి పరమాన్నం మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఒకవేళ రైస్ కాస్త పొడి పొడిగా అనిపిస్తే పప్పు గుత్తితో కానీ ఇలా వీడియోలో చూపించిన విధంగా గరిటెతో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా చక్కగా క్రీమీ టెక్స్చర్లో ఉడికిన రైస్లోనికి చిటికెడంత సాల్ట్ను వేసుకోండి. సాల్ట్ అనేది మీ ఇష్టంని బట్టి వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. సాల్ట్ వేయడం ద్వారా స్వీట్ బ్యాలెన్స్గా ఉంటుంది. ఇలా రెడీ అయిన రైస్లోనికి ముందుగానే కరగబెట్టి తీసుకున్న బెల్లం వాటర్ మొత్తాన్ని వేసేయండి. ఇలా బెల్లం రసం వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బెల్లం రసం రైస్ పూర్తిగా కలిసేలా బాగా కలపండి. బెల్లం రసం పూర్తిగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్పై మూతను పెట్టి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. బెల్లం ఆల్రెడీ కరిగించి వేసుకున్నాము కాబట్టి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి స్టవ్ని మీడియం
లేదా లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల వరకు కలుపుతూ ఉడికిస్తే సరిపోతుంది. అంతే, సింపుల్గా టేస్టీగా పరమాన్నం రెడీ. ఇలా రెడీ అయిన పరమాన్నానికి నెయ్యితో తాలింపు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. అందుకోసం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదాం, కిస్మిస్ను వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్ రాగానే ముందుగా ప్రిపేర్ చేసి తీసుకున్న పరమాన్నంలోకి వేసేయండి. డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం కలిసేలా బాగా కలపండి. అంతే, సింపుల్గా టేస్టీగా పరమాన్నం రెడీ. పక్కా కొలతలతో నేను చెప్పిన విధంగా పరమాన్నాన్ని ట్రై చేశారంటే పరమాన్నం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా మంచి క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. సింపుల్గా టేస్టీగా పరమాన్నాన్ని ఎలా తయారు చేయాలో చూశారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పరమాన్నాన్ని బోనాల పండగకు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.